హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం ప్రేమించు ప్రేమ పంచులో లాస్ట్ ఎపిసోడ్లోకి వచ్చేసాం. మోస్ట్ ఆఫ్ ది ఈ ఎపిసోడ్లోనే ముగింపు ఇది చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఇంకా కృష్ణ మనోహర్ వాళ్ళ అమ్మమ్మ ఆఫీస్కి రావటం, తనని ఇంటికి తీసుకొని రావటం మనోజ్ఞ, అలానే మనోజ్ఞ ఆమెకు తోడుగా ఉండటం. ఆ తర్వాత బయటికి వెళ్ళొచ్చాక ఆమె బాత్రూంలో కాలు జారి పడిపోతే ఆమెకి సేవలు చేస్తూ ఉండటం, మళ్ళీ కృష్ణ మనోహర్ వచ్చాక ఆమెని అక్కడే ఉండమని బామ్మగారు ప్లస్ కృష్ణ మనోహర్ అడగడంతో ఇంకా అక్కడే ఉంటాను అనేసి డిసైడ్ అయ్యి వాళ్ళ ఇంటి ఓనర్కి ఫోన్ చేసేసి నా గురించి వెయిట్ చేయొద్దు, నేను ఈ రాత్రికి రాను, కంగారు పడకండి అని చెప్పిద్ది. అవతలి వారి గురించి ఆలోచించే ఆమె నైజం, పరోపకార చింతన గమనికలోకి వచ్చిన అతనికి ఆమెపై గౌరవం కలిగింది. రోజులు గడుస్తున్నాయి. ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్న శ్రీరామ్ని చూసి పలకరించబోయి క్రితంసారి జరిగింది గుర్తొచ్చి తల వంచేసుకుంది మనోజ్ఞ. ఏంటమ్మా మనోజ్ఞ, నన్ను చూసి కూడా మౌనంగా ఉండిపోయావు? నా మీదుగా నీ కోపం వచ్చిందా? ఎలా ఉన్నారంతా అంటూ అతని దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తుంటే బిత్తరపోయింది మనోజ్ఞ. అబే ఏం లేదు అంకుల్, ఏదో ఆలోచిస్తూ అంటూ నసిగింది. మా కృష్ణ మనోహర్ ఉన్నాడా? నవ్వుతూ అడిగాడు ఆయన. ఉన్నారు అంటూ ఇంటర్కంలో కృష్ణ మనోహర్కి చెప్పింది ఆమె. శ్రీరామ్ అతని క్యాబిన్లోకి వెళ్ళాడు. అంకుల్కి బాగా నచ్చినట్లున్నాడు, అందుకే మా కృష్ణ మనోహర్ అన్నాడు. వీళ్ళ వరుస చూస్తుంటే శుభలేఖ త్వరలోనే ఇచ్చేటట్లున్నారు అనుకుంది మనసులో దిగులుగా. ఎందుకంటే అంతకు ముందు రోజే కృష్ణ మనోహర్ ఆమె వర్క్ని మెచ్చుకొని ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయటమే కాకుండా ఆమె చెల్లెళ్ళ చదువు కోసం చారిటబుల్ ట్రస్ట్ నుంచి సహాయం అందేలా చేశాడు. దాంతో అతడు తన పట్ల స్పెషల్ అటెన్షన్ చూపిస్తున్నాడు అనుకుంటూ మేఘాల్లో తేలిపోయింది. దానికేదో అర్థాన్ని మనసు వెతుకుతుండగానే ఇలా జరిగేసరికి మళ్ళీ తన స్థానం ఏమిటో గుర్తుకు వచ్చింది. శ్రీరామ్ని చూస్తూనే, ఓ మీరా రండి, సడన్గా ఇలా వచ్చారేంటి అన్నాడు కృష్ణ మనోహర్. అతడు తననే విధంగానూ సంబోధించకపోవడంతో నొచ్చుకున్నాడు శ్రీరామ్. అది కనిపించనీయకుండా మీ అమ్మ హైదరాబాద్కి రానుందంట, అంతేకాదు దీప్తి బర్త్డే ఫంక్షన్కి రానంది. నువ్వు చెప్పినట్లే చేస్తానన్నాను కదా, నువ్వు కూడా ఫంక్షన్కి రావడానికి సుముఖంగా లేవని దీప్తి చెప్పింది. ఎందుకలా? చిన్నప్పటి నుంచి పొందిన అవమానాల వల్ల కసితో గుర్తింపుని కోరుకున్నాను, కానీ మీరు ఒప్పుకుంటారనుకోలేదు. అలా ఒప్పుకోవడానికి మీరెంత మదనపడి ఉంటారో అర్థం చేసుకోగలను. సాధారణంగా తమ లోటుపాట్లను బయట పెట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడరు, కానీ కూతురి మీద ప్రేమతో మీరు ఎన్నో పణంగా పెట్టేశారంటే మీరు నిజంగా మంచి తండ్రి అన్నాడు మనస్ఫూర్తిగా. అలా అనకు బాబు, నాకు సిగ్గుగా ఉంది. తండ్రిని కాబోతున్నానని తెలిసింది. మొదలు బాధ్యత వహించిన వాడే మంచి తండ్రి, కానీ తెలిసి కూడా మీ అమ్మని గాలికి వదిలేసి వచ్చాను. అది తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది మ్లానమైన వదనంతో అన్నాడు శ్రీరామ్. బాధపడకండి, ఏదో పంతం కొద్దీ మీతో అలా మాట్లాడానే కానీ ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఫులిష్నెస్ అనిపించింది. అప్పటి మీ పరిస్థితుల్లో నేనున్నా అలాగే చేసేవాడినేమో. పోయిన మనిషిని మరిచి మంచి భవిష్యత్తు కోసమే వెంపర్లాడతారు ఎవరైనా. అమ్మ మంటల్లో పోయిందనుకోబట్టే మీరు అలా చేశారని అర్థమయ్యాక నా కోపమంతా పోయింది అన్నాడు కృష్ణ మనోహర్. ఆ మాటలకి కదిలిపోయాడు శ్రీరామ్. ఇంత చిన్న వయసులో ఎంత పరిణితి! నిన్నింతటి సంస్కారవంతుడిగా తీర్చిదిద్దిన మైథిలిని ఎంత పొగిడినా తక్కువే అన్నాడు శ్రీరామ్. ఆ క్రెడిట్ అమ్మకన్నా ఎక్కువగా అమ్మమ్మకే చెందుతుంది. శ్రీరామ్ మాటలకు అడ్డొస్తూ అన్నాడు కృష్ణ మనోహర్. అమ్మమ్మకా? ఎలా? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరామ్. నాకు ఊహ తెలిసిందే అమ్మమ్మ ఒళ్ళో. అమ్మ ఎప్పుడు మౌనంగా ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉండేది. ఎవరితోనూ కలిసేది కాదు. అమ్మమ్మే వెంటబడి చదివించింది, టీచర్ ట్రైనింగ్కి పంపింది, హాస్టల్లో ఉంచి మరీ అమ్మకి జాబ్ వచ్చేలా ప్రయత్నాలు చేసింది. పసిపిల్లవాడినైన నా సంరక్షణ భారమంతా తానే ఆనందంగా స్వీకరించింది. ఆమెకు ఆ వయసులో పసివాడి పోషణ ఎంత కష్టమో ఆలోచించండి. అమ్మ ఉద్యోగస్తురాలయ్యేంత వరకు ఏ రక్త సంబంధం లేకున్నా మా ఇద్దరిని పోషించింది. ముఖ్యంగా మాకు ఆలంబనగా నిలిచింది. నేను 10th మంచి మార్కులతో పాస్ అయితే
డొనేషన్లకి వెరవకుండా నన్ను కాలేజీలో చేర్పించింది. చదువులో నన్ను ఓడించలేక నా గతాన్ని తవ్వి నన్ను బాస్టర్డ్ అంటూ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేసేసరికి నాన్న గురించి అమ్మ చెప్పదు. నువ్వేమో విదేశాల్లో ఉన్నాడని చెబుతుంటావు. నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని ఓసారి గట్టిగా పట్టుపడేసరికి చెప్పక తప్పలేదు అమ్మమ్మకి. అది వింటూ ఆవేశంతో రగిలిపోయాను. ఆమె చూపించిన ఫోటోలోని మిమ్మల్ని వెంటనే పట్టుకోవాలనుకున్నా. మనసులోని వాడెక్కడున్నది కనుక్కొని అంతు చూస్తాను అనుకున్నాను. భార్యాబిడ్డలతో సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాలని అనుకున్నాను కూడా. ఫోటో ఆధారంగా మీ వివరాలు తెలుసుకోగలిగాను. ఓసారి మీ బర్త్డే పార్టీలో అందరూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసి మాట్లాడుతుంటే వీడు పరమనీచుడని గొంతెత్తి అరవాలనుకున్నాను. కానీ వివేకం హెచ్చరించడం వల్ల కంట్రోల్ చేసుకున్నాను. కానీ మీ మీద పగ తీర్చుకోవాలని రకరకాలుగా ఆలోచించేవాడిని. ఒకవైపు చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ జీవితంలో పైకి రావాలన్న ప్రయత్నాలు మాత్రం మానలేదు. అమ్మమ్మకి ఆపదలో ఎవరున్నా ఆదుకోవడం అలవాటే. అలాగే ఓ యువకుడికి ఆశ్రయం ఇచ్చింది. పేరు కనకరాజ్ అని చెప్పింది. ఒకసారి నాకు తోడుగారా అంటూ నన్ను జైలుకి తీసుకెళ్ళింది. ఇక్కడెవరున్నారు అడిగాను. అందులో పనిచేస్తున్న జైలర్ ఒకప్పుడు అమ్మమ్మ సాయంతో పైకి వచ్చిన వాడవటం వల్ల జైలంతా తిరిగి చూసే అవకాశం ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఆ జైలు గదుల్లో మగ్గిపోతున్న వారిని చూశాను. అమ్మమ్మ వారిని కదిలించి వారి కథల్ని నేను వినేలా చేసింది. అవన్నీ వినేసరికి హృదయం ద్రవించిపోయింది. ఏళ్ల తరబడి తమ వాళ్ళకి దూరమై శిలల్లా మారిన ఆ మనుషుల్ని, వాళ్ళనుభవిస్తున్న శిక్షల్ని చూస్తే ఒళ్ళు జల్దరించింది. వారు పెడుతున్న నిస్సారమైన తిండి, శుచి శుభ్రత లేని పరిసరాలు చూసేసరికి బయట మనం ఎంత ఆనందంగా స్వేచ్ఛగా బతుకుతున్నామో తెలిసొచ్చింది. దైన్యానికి ప్రతిరూపంలా ఉన్న ఒక స్త్రీని చూపించి ఈవిడ మన కనకరాజు వాళ్ళ అమ్మ అని చెప్పింది. ఆమె అమ్మమ్మని చూస్తూనే గొల్లున ఏడ్చింది. నా బిడ్డని మామూలు మనిషిని చెయ్యమ్మా అంటూ బతిమాలింది. ఆమె ఏడ్పు ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది. జైలు నుంచి తిరిగొస్తూ అమ్మమ్మ ఆవిడెందుకు జైల్లో ఉంది అని అడిగాను. నేను ఆ ప్రశ్న వెయ్యాలని ఆశించిందేమో. ఆ రాత్రి నన్ను కూర్చోబెట్టుకొని ఆమె కథంతా చెప్పింది. కనకరాజు వాళ్ళ నాన్న రంగయ్య తాగుడికి అలవాటు పడి భార్య రంగమ్మని, కనకరాజుని పట్టించుకునేవాడు కాదట. ఆదెమ్మ అనే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని రంగమ్మనిప్పుడూ తిడుతూ ఉండేవాడట. టీవీ, సినిమాల ప్రభావం, చెడు సావాసాల వల్ల కనకరాజుకి ఆదెమ్మని చంపితే తాము సుఖంగా ఉండొచ్చన్న ఆలోచన కలిగిందట. ఆదమ్మని చంపాలనుకొని ఫ్రెండ్స్తో వెళ్ళాడు కనకరాజు. కానీ ఆ ప్రయత్నం వికటించింది. అది తెలిసిన రంగయ్య నువ్వే వాడికి అలా చెయ్యమని చెప్పి ఉంటావు అంటూ రంగమ్మని కొట్టసాగాడు. అది చూసి భరించలేని కనకరాజు పక్కనున్న రోకలి బండతో తండ్రి తల మీద బలంగా కొట్టేసరికి అతనికి అక్కడికక్కడే చనిపోయాడు. రంగమ్మ కొడుకుని కాపాడుకోవడం కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకొని జైలు పాలైందట. అదంతా వినేసరికి నాకు ఊపిరాడనట్లు అయ్యింది. ఏ తల్లి సుఖం కోసం పరితపించాడో ఆ తల్లే జైలు పాలయ్యేసరికి కనకరాజుకి మతిస్థిమితం తప్పింది. రాజులో పెరిగిన పగ, ద్వేషం ఎలా పరిణమించాయో చూశావా? అదే కాస్త ఓపిక పట్టి తను మంచి సంపాదన పరుడై తల్లిని అక్కడి నుంచి తీసుకుపోయి ఉంటే వారిద్దరూ సుఖంగా ఉండేవాళ్ళు. పగ, ప్రతీకారం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అదే జరిగింది రాజుకి. తండ్రిని కోల్పోయాడు, తల్లిని జైలు పాలయ్యేలా చేశాడు. తను మతిని కోల్పోయి పిచ్చివాడయ్యాడు. ఒకరి మీద కోపం కానీ, పగ కానీ పెంచుకోవడం మనల్ని మనమే శిక్షించుకోవడం లాంటిది. పగని ప్రేమగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. దుఃఖాన్ని, నష్టాన్ని భరించడంలో మనిషికి అణకువ ఏర్పడుతుంది. సన్మార్గంలో నడిస్తేనే మంచి ఫలితాలు ఎదురొస్తాయి అంటూ ఎంతో వివరంగా చెప్పింది. నేను మీ మీద పగ తీర్చుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎలా గ్రహించిందో కానీ నన్ను ఆ చెడు తలంపుల నుంచి బయటకు లాగేసింది అలా. అమ్మమ్మ మాటల వల్ల నా ఆలోచన సరళిని మారింది. కానీ మీ మీద కోపాన్ని ఎలా అణుచుకోవాలో తెలిసేది కాదు. మనిషిలో రకరకాల బలాలు, బలహీనతలు ఉంటాయి. ఒక మనిషిని అర్థం చేసుకోవాలన్నా
ప్రేమించగలగాలి అనుకున్న వారి బలహీనతల్ని క్షమించగలగాలి. ఏ మనిషి పరిపూర్ణంగా ఉండలేడు. ప్రతి మనిషిలోనూ ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఒకే కోణంలో చూడకూడదు. ఒక్కొక్కసారి మంచి మనిషి తప్పు చేసే పరిస్థితి వస్తుంది. అలాగే అతి చెడ్డవాడు మంచి చేసే సందర్భము వస్తుంది అని అమ్మమ్మ పదే పదే చెప్పడంతో మీ గురించి అన్ని వివరాలు తెలుసుకోసాగాను. అప్పుడే దీప్తితో పరిచయం ఏర్పడింది. ఆమె భావాలు నా భావాల్లాగే ఉండటంతో దీప్తి ద్వారా మీ నుంచి గుర్తింపుని పొందగలనన్న ఆలోచన మెదిలింది. మీ గురించి నేను చెప్పినప్పుడు దీప్తి ముందు నమ్మలేదు. రుజువులు చూపించాక చాలా అప్సెట్ అయింది. నేను నా ప్లాన్ వివరించగానే సహకరిస్తానంది. అలా మీకు అనుమానం కలిగేలా ప్రవర్తించాం. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఫులిష్గా బిహేవ్ చేశాననిపిస్తోంది. క్షమించండి అన్నాడు కృష్ణ మనోహర్. క్షమించడంలో ఎంతటి ఔన్నత్యం ఉందో తెలుసుకున్న అతన్ని చూసేసరికి శ్రీరామ్కి నోటమాట రాలేదు. ఒక్క ఉదుటున లేచి అతన్ని తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ స్పర్శలో ఎన్నెన్ని అభినందనలో అందాయి కృష్ణ మనోహర్కి. ఓ పెద్ద దిక్కుగా నిలబడటమే కాకుండా తన కొడుకుని ఇంతటి ఉత్తముడిగా తీర్చిదిద్దిన భూదేవమ్మకు మనసులోనే వేవేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎంతో ఆనందంతో వెలిగిపోతున్న వదనంతో బయటకు వచ్చిన శ్రీరామ్ని చూస్తూ బహుశా కృష్ణ మనోహర్ పెళ్లికి ఒప్పుకున్నట్లున్నాడు అనుకుంది మనోజ్ఞ దీర్ఘంగా నిట్టూరుస్తూ. టీవీలో ఏదో షార్ట్ ఫిల్మ్ వస్తుంటే చూస్తూ కూర్చుంది దీప్తి. పెద్దవాళ్ళు దాచిన రహస్యం బద్దలయ్యి కొత్తగా పెళ్ళైన జంట విడిపోవటం, నానా బాధలు పడి వాళ్ళని మళ్ళీ ఒకటిగా చేయడం ఇతివృత్తాంతంగా ఉన్న కథ అది. చూస్తుంటే దీప్తిలో ఎన్నెన్నో ఆలోచనలు తలెత్తాయి. తన తండ్రి గతం గురించి కృష్ణకి కానీ వాళ్ళకి కానీ తెలియదు. తమ పెళ్ళయ్యాక తెలిస్తే కృష్ణ ఎలా స్పందిస్తాడు? కృష్ణ ఈ తరానికి చెందినవాడు కాబట్టి తేలిగ్గా తీసుకున్నా అతని పెద్దలు ఎలా స్పందిస్తారు? ఆస్తికి తానే ఏకైక వారసురాలని వాళ్ళ పెద్దలని తమ సంబంధం అంగీకారం యోగ్యంగా ఉంటుందిప్పుడు. అందులో సగం మరొకరిదని అంటే వాళ్ళు ఎలా స్పందిస్తారో. ఆస్తి విషయం పక్కకు పెట్టినా నీతి నియమాలకు ప్రాణం పెట్టి ఆ పెద్దవాళ్ళు తన తండ్రి ఒక స్త్రీకి చేసిన అన్యాయాన్ని క్షమించగలరా? ఇవన్నీ తమకైతే తాము చెప్పే విషయాలు కాదు. మళ్ళీ అంతలోనే తనకన్నా కృష్ణ మనోహర్కి కృష్ణ ముందు నుంచే ఫ్రెండు అని గుర్తొచ్చింది. అతడు చెప్పాక తెలిసే కన్నా ముందు తానే చెప్పడం బెటర్ అనుకుంది. వెంటనే కృష్ణకు ఫోన్ చేసింది. తను మరో గంటలో అతని దగ్గరికి వస్తున్నట్లు, ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నట్లుగా. నువ్వు అంతగా భయపడే విషయం ఏంటబ్బా? ఆమెను చూసి నవ్వుతూ కృష్ణ ప్రశ్నించేసరికి కాస్త ధైర్యం కలిగింది దీప్తికి. దాంతో తాను కృష్ణ మనోహర్ ఆడిన నాటకం గురించి, తండ్రి గత జీవితం గురించి వివరంగా చెప్పింది. విని ఆశ్చర్యపోయాడు అతను. నువ్వు కానీ వాడు కానీ ఆ సంగతి నాతో ముందుగా చెప్పలేదేం? నన్ను పరాయివాడిగా భావించారు కదూ? నొచ్చుకున్నాడు అతను. అన్నయ్య ఒప్పుకుంటే నలుగురిలో తన వారసుడిగా ప్రకటించాలని నాన్నగారు అనుకున్నారు. కానీ అన్నయ్య కానీ పెద్దమ్మ కానీ ఇందుకు ఒప్పుకోవడం లేదు. అలాంటప్పుడు ఈ విషయం మేము చెబితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారోనని మాలో మేము నలిగిపోతున్నాం. నీతోనే కాదు, మనోజ్ఞకి కూడా చెప్పలేదు తెలుసా? అంది దీప్తి. దాంతో కన్విన్స్ అయ్యాడు కృష్ణ. పోనీ నేను మాట్లాడనా? అలాగే మన గురించి చెప్పినట్లు ఉంటుంది. ఈ మధ్య హాస్పిటల్ పనులతో కృష్ణ మనోహర్ని కలవటమే పడటం లేదు అన్నాడు కృష్ణ. నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళి మాట్లాడతాను. అమ్మకి ఎలాగైనా అన్నయ్యకి ఆస్తిని ముట్ట చెప్పాలని ఉంది. ఆ మాట ఎత్తితే అన్నయ్య నన్ను కూడా అవాయిడ్ చేస్తాడేమో అంది దీప్తి. వాడి పెళ్ళికి గిఫ్ట్గా ఆస్తిని ఇచ్చేస్తే సరి నవ్వుతూ అన్నాడు కృష్ణ. ఇదేదో బాగానే ఉంది కానీ తన మనసులో పెళ్ళి ఆలోచన ఉందో లేదో, తను ఎవరినైనా ఇష్టపడుతున్నాడా? బెస్ట్ ఫ్రెండ్వి కదా, తన మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలుసా అని అడిగింది దీప్తి ఆత్రంగా. కాసేపు ఆలోచించి వాడికి ఆ బిజినెస్ తప్ప వేరే లోకమే లేదు. ఆడపిల్లల్ని ఆమెడ దూరంలో ఉంచుతాడు. నీతో తప్ప చనువుగా ఎవరితోనూ మాట్లాడింది లేదు. ఆఫీస్లోనూ అంతే. అప్పుడప్పుడు మనోజ్ఞతో మాట్లాడినట్టు కనిపించింది కానీ అది ఆఫీస్ వ్యవహారాలే మరి అన్నాడు కృష్ణ. మనోజ్ఞ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అడిగింది దీప్తి. తన పనిలో సిన్సియర్ అని,
ఆత్మాభిమానం గల అమ్మాయని ఒకటి రెండు సార్లు నాతో అన్నాడు. మనోజ్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మన ఫ్రెండ్షిప్ జీవితాంతం కొనసాగుతుంది అన్నాడు కృష్ణ ఉత్సాహంగా. కృష్ణ ఉత్సాహం చూసేసరికి దీప్తిలోనూ సరికొత్త ఆలోచనలు తలెత్తాయి. కృష్ణ మనోహర్ తన భావాలకి విలువనిస్తాడు కాబట్టి మనోజ్ని గురించి చెబితే తను ఇప్పుడైనా ఆ దిశగా ఆలోచిస్తాడు. ఒకవేళ ఇష్టపడి పెళ్లికి ఒప్పుకుంటే మనోజ్ఞకి బంగారు జీవితం దొరికినట్లు అవుతుంది. మనోజ్ఞకి అతని పట్ల ఆరాధన ఉన్నది అన్నది తను గ్రహించిన విషయమే. దాన్ని అనురాగంగా మార్చుకోవాలంటే తను ఇద్దరిలోనూ ప్రేమ బీజాన్ని నాటాలి. అయితే ముందుగా కృష్ణ మనోహర్తో మాట్లాడడం బెటర్ అనుకుంటూ, కృష్ణ, నేను ఇవాళ హాస్పిటల్కి రాను, నా పనులు కూడా నువ్వే చూసుకో, నేను ఇప్పుడే వాళ్ళిద్దరిని కలుస్తాను అంది. ఆల్ ది బెస్ట్ అని చెప్పి దీప్తిని కృష్ణ మనోహర్ ఆఫీస్ ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కృష్ణ. మనోజ్ఞ తన సీట్లో లేకపోవడాన్ని గమనిస్తూనే క్యాబిన్లోకి వెళ్ళింది దీప్తి. కళ్ళు మూసుకొని తన్మయత్వంగా టీవీలోని పాటలు వింటున్న కృష్ణ మనోహర్ని చూస్తూ, థ్యాంక్ గాడ్ నువ్వున్నావు, అందులోనూ ఫ్రీగా కనిపిస్తున్నావు, నా అదృష్టం అన్నట్లు మనోజ్ఞ కనిపించలేదు. అది డుమ్మా కొట్టే రకం కాదే, ఆఫీస్కి రాలేదా లేక ఒంట్లో బాలేదా అని అడిగింది కృష్ణ మనోహర్ను. అబ్బబ్బా ఎన్ని ప్రశ్నలు నవ్వుతూ అన్నాడు అతడు. జవాబు చెప్పకుండా నవ్వేంటి బాబు అంది దీప్తి. అది సరే గాని మా కృష్ణ ఏమంటున్నాడు, నీతో ఏమన్నా చెప్పాడా? అంకుల్ని కలుస్తాడనుకున్నానే, కలవలేదా అడిగాడు కొంటిగా. మనసులోని ఆశ్చర్యపోయింది తమ సంగతి తను గ్రహించేసినందుకు. కృష్ణకే జాబు లేదని మీ నాన్నకి ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పు, మా బిజినెస్లో వాడిని పార్ట్నర్ చేసుకుంటాం అన్నాడు. అయినా హాస్పిటల్ బాగానే రన్ అవుతుందిగా, ఇకనే అన్నాడు. ఓయ్ ఏంటంత కోపం, నీ ఫ్రెండ్ నీకు గొప్ప, అందరూ ఇష్టపడాలని ఏముంది, అయినా నాన్నకి తనంటే ఇష్టమే, కానీ నేనే పెళ్ళికి ఎస్ అనలేకపోతున్నా అంది దీప్తి సీరియస్గా. ఎందుకు, వాడంటే నీకు ఇష్టమేగా అన్నాడు. అయితే మాత్రం నాకన్నా పెద్దవాడివి, నీకు కాకుండా నాకు పెళ్ళేంటి, పెద్దమ్మ మమ్మల్ని క్షమించాలి, ఆమె క్షమించగలిగితేనే నాన్న వెళ్ళి కృష్ణ వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడతారు, ఆ తర్వాత మన ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగిపోవాలి అంతే ఖచ్చితంగా అంది దీప్తి. నీకేమైనా పిచ్చా, అమ్మని వీలున్నప్పుడల్లా కన్విన్స్ చేస్తూనే ఉన్నాను, తను కాస్త మెత్తబడుతోంది ఇప్పుడే, నీ పెళ్ళి తన క్షమాపణతో ముడిపడి ఉంది అంటే ఇప్పుడే క్షమించేస్తుంది కూడా, కాబట్టి నా పెళ్లితో ముడిపెట్టకుండా నీ పెళ్ళికి ముహూర్తం పెట్టేస్తాం, చక్కగా పెళ్లి చేసుకో ఆప్యాయంగా దీప్తి తల నిమురుతూ అన్నాడు కృష్ణ మనోహర్. నేను అదే అంటున్నాను, నువ్వు గుడ్ బైలో పెళ్ళికి ఒప్పుకో. అరే ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా, పిల్ల దొరకాలిగా అన్నాడు. సరే నేను పిల్లని చూశాను, మాట్లాడమంటావా అడిగింది దీప్తి. ఎవరేంటి కుతూహలంగా అడిగాడు. సుటీగా చెప్పు, నీకు మనోజ్ఞంటే ఇష్టమేనా టక్కున అడిగింది దీప్తి. ఎంత కోఇన్సిడెన్స్, నిన్న అమ్మమ్మ ఇదే అడిగింది. దగ్గరగా పరిశీలిస్తున్న కొద్దీ మనోజ్ఞ పట్ల మధుర భావనలు కలుగుతూ ఉన్నాయి. కానీ ఆ అమ్మాయికి తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో మనసులో అనుకుంటుండగా, అయ్యగారు ఏ లోకంలో వివరిస్తున్నారు, నేనిక్కడ మీ జవాబు కోసం చూస్తున్నాను అరిచింది దీప్తి. ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకున్నాడు కృష్ణ మనోహర్. నేను ఇష్టపడితే చాలా, తనకిష్టముందో లేదో తెలియాలి కదా కూల్గా అన్నాడు అతను. తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. ఆనందంగా నేను ఇప్పుడే మనోజ్ఞని కలిసి ఈ శుభవార్త చెప్తాను అంది దీప్తి. మనోజ్ఞ వాళ్ళ ఇంట్లో లేదు, నిన్నటి నుంచి మా ఇంట్లో ఉంది అన్నాడు. షాక్ అయింది దీప్తి. అంతలోనే ఏదేదో ఊహించేసింది. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, మొత్తం తెలియాలి నాకిక్కడ అంది దీప్తి ఉత్సాహంగా. జరిగిందంతా చెప్పాడు కృష్ణ మనోహర్. అంతర్గతంగా ఉన్న సద్భావానికి అమ్మమ్మ ఇష్టం తోడయి ప్రేమగా మారింది. తనకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఎర్ర గులాబీలు పట్టుకొని మోకాళ్ళ మీద వంగై, చెప్పక్కర్లేదులే, కళ్ళలోకి చూస్తూ చెప్పే. లేదు, నన్ను వెళ్ళి చెప్పమంటే క్షణాల్లో చెప్పేస్తా అంది దీప్తి. అమ్మమ్మ మొన్న చెకప్ కోసం వస్తే మళ్ళీ మనోజ్ఞని ఆమెకి తోడుగా ఉండమని చెప్పాను, తనిప్పుడు మా ఇంట్లోనే ఉంది, సమయం చూసి చెప్పేస్తాను, కానీ తను నిరాకరిస్తే మాత్రం తట్టుకోలేను అన్నాడు. నెగటివ్గా ఆలోచించడం దేనికి, ఆల్ ఈజ్ వెల్ అనుకోమన్నాడు అమీర్ ఖాన్,
ప్రొసీడ్ అయిపో అంది దీప్తి. నిజమే చెప్పాలి, ఎందుకంటే అమ్మమ్మ చెప్పిన దాన్ని బట్టి అమ్మకి మనోజ్ఞ అంటే ఇష్టం ఏర్పడింది అన్నాడతను నవ్వుతూ. ఇకనే ఆల్ ది బెస్ట్ అంటూ అతని చేతులు పట్టుకు ఊపేసింది దీప్తి. కృష్ణ మనోహర్ వెళ్ళేసరికి భూదేవమ్మకి స్పూన్తో ఏదో తినిపిస్తూ కనిపించింది మనోజ్ఞ. పాయాసమా? కూర్చుంటూ అడిగాడు భూదేవమ్మని. కాదు యాపిల్ని నే కాదు యాపిల్ని నేను కొరుక్కు తినలేకపోతున్నానని ఇలా తురిమి తినిపిస్తుంది అంది ఆపేక్షగా భూదేవమ్మ. తన పెళ్ళంగా వచ్చే అమ్మాయి తన తల్లిని అమ్మమ్మని ఎలా చూసుకుంటుందో, జనరేషన్ గ్యాప్ వల్ల గొడవలు తెస్తుందో ఏమో అనుకునేవాడు. ఇలాంటి శ్రద్ధ, పెద్దవారి పట్ల గౌరవం, ప్రేమ ఉన్న మనోజ్ఞనే పెళ్లి చేసుకుంటే నిశ్చింతంగా ఉండొచ్చు. తనకి అమ్మాయి పట్ల ఆకర్షణ అంటూ మనోజ్ఞని చూశాకే కలిగింది అనుకుంటూ, మనోజ్ఞ ఆ పనయ్యాక ఓసారి డాబా మీదకి రా అని చెప్పి పైకి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత డాబా మీదకి వెళ్ళింది ఆమె. అమ్మమ్మకి బాగానే ఉంది కదా, మందులవి వేసుకుంటుంది కదా, సంభాషణకు నాందిగా అడిగాడు. బాగానే ఉంది, ఇవాళ కూడా మసాజ్ చేశాను, ఇప్పుడు నడవగలుగుతున్నారు జవాబిచ్చింది మనోజ్ఞ. తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు అతనికి. అలాగా అన్నట్లు మన మేనేజర్ గారి అబ్బాయికి సంబంధం చూసావట అడిగాడు. ఆ విషయం అప్పుడే ఈయన వరకు వచ్చేసిందా అనుకుంటూ, మీకు తెలుసుగా వారింట్లో ఆడదిక్కులేక అవస్థలు పడుతున్నారని, ఇంటి పట్టున ఉండే అమ్మాయి కోడలుగా కావాలని ఆయన అంటే, మా ఓనర్ గారమ్మాయి వాణి గురించి చెప్పాను. వాళ్ళొచ్చి వాణిని చూసుకున్నారు, ఉభయులు ఇష్టపడ్డారు, పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. నేను చేసిందేం లేదు అంది మనోజ్ఞ. మరి వేరే వాళ్ళకి సంబంధాలు చూడటమేనా మీకు ఆ ఉద్దేశం లేదా యథాలాపంగా అడిగినట్లు అడిగాడు. మీకు తెలుసు కదా, మా చెల్లెళ్ళిద్దరికీ చదువు పూర్తిగా లేదు. నాన్నగారు ఇప్పుడే ఆర్థికంగా ఆరోగ్యపరంగా కోలుకుంటున్నారు. ఇంటి బాధ్యత పెద్దదానిగా నేనే వహించాలి. అందుకే పెళ్ళి అనే మాటను పక్కకి నెట్టేశాను అని అంది మనోజ్ఞ సూటిగా. అలాగా, మీ బాధ్యతల్లో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే పెళ్లి గురించి ఆలోచిస్తారా అని అడిగాడు. అంతటి విశాల హృదయం ఉన్న వాళ్ళెవరు పొరపాటున ఆ బాధ్యత తీసుకున్నా జీవితాంతం గుర్తు చేస్తూ దెప్పుతూ ఉంటారు. అది భరించడం కష్టం ఎటో చూస్తూ అందామె. మీరు అనుకుంటున్నది ఏది జరగదని హామీ ఇచ్చినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరా సుటీగా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు కృష్ణ మనోహర్. కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉండిపోయింది మనోజ్ఞ. తనే వింటుంది, నిజమేనా కలగంటుందా అనుకుంది. మనోజ్ఞ, నువ్వు సరిగ్గానే విన్నావు. నాకు కాబోయే భార్య ఎలా ఉండాలన్న ఆలోచన ఈ మధ్యే కలిగింది. ఆ లక్షణాలు నీలో కనిపించాయి. పేరుకి అల్లుడినైనా కొడుకుగా మీ ఇంటి బాధ్యత వహిస్తాను. నీకది నచ్చకుంటే నా దగ్గర ఉద్యోగం చేస్తూ కూడా నీ వాళ్ళని చూసుకో, పెళ్ళి మాత్రం కుదరదనుకు అన్నాడు. ఏంటిది, దీప్తిని పెళ్ళాడే ఉద్దేశం లేదా? తానే వాళ్ళిద్దరి గురించి ఇన్నాళ్ళు తప్పుగా ఊహించిందా? తానెంతటి పుణ్యం చేసుకుంటే ఇలాంటి వాడు దొరుకుతాడు? మాట్లాడవేమిటి? నువ్వు అనంటే దీప్తి పెళ్లితో పాటు మన పెళ్ళి జరుగుతుంది అన్నాడు. దీప్తి పెళ్ళా? ఎవరితో? ఎగ్జైట్ అవుతూ అడిగిందామె. మన పెళ్ళన్నా కలగని ఎగ్జైట్మెంటు దీప్తి పెళ్ళి అంటే కలిగిందేమిటి? కృష్ణతోనే దీప్తి పెళ్ళి అన్నాడు అతను. అలాగా, వాళ్ళిద్దరు కలిసిపోయారా? నేను వేరేలా అనేసి డౌట్గా అడిగింది. ప్రేమలో అలకలు సహజమేగా. వారంలో 4 సార్లైనా పోట్లాడుకుంటారు, 3 సార్లు ముచ్చట్లాడుకుంటారు వాళ్ళు. ఇంతకీ నీకు ముఖ్యమైన విషయం సంగతి చెప్పాలి. దీప్తి మరెవరో కాదు, నా చెల్లెలే అన్నాడు ఆమె మనసుని గ్రహించినట్లు. చెల్లెలా? మీ అమ్మగారికి మీరొక్కరేనని చెప్పిందే అమ్మమ్మ. నిజమే, అమ్మకి నేనొక్కడినే, కానీ నాన్నకు 2 అన్నాడు. అంటే అయోమయంగా అడిగింది మనోజ్ఞ. అవన్నీ వివరంగా తర్వాత చెబుతాను, కానీ నా ప్రశ్నకి జవాబియలేదేంటి రెట్టిస్తూ అడిగాడు అతను. తాను కృష్ణ మనోహర్ని అభిమానించడం దీప్తికి ద్రోహం చేసినట్లు అవుతుందన్న ఆలోచనలతో మనసులోనే తన ఆశల్ని అణచేసుకున్న మనోజ్ఞకి అతనే తననిష్టపడుతున్నాడన్న నిజం తెలిసి చెక్కిళ్ళు రాగరంజితాలయ్యాయి. సిగ్గుతో ఆమె కళ్ళు అరవెట్పులయ్యాయి. పెదవి దాటి మాట రానని మారం చేస్తుంటే పెదవులు వణికాయి. ఆమె అవస్థ చూసేసరికి ఆమె మనసేంటో ఇట్టే అర్థమైపోయింది అతనికి. అయినా నేనంటే ఇష్టం లేదా
అన్నాడు కావాలని. అయ్యో అలా అనకండి, మీరంటే నాకు ప్రాణం అంది చప్పున. నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియదా అని మనసులో అనుకుంటూ అతనికి దగ్గరగా జరిగింది. నిజంగానా? ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ నవ్వుతూ అడిగాడు కృష్ణ మనోహర్. ఈ క్షణాలని జీవితంలో మర్చిపోలేను తన్మయత్వంతో అన్నాడతను ఆమెకు దగ్గరగా జరుగుతూ. నేను కూడా పలవరిస్తున్నట్లు అంది మనోజ్ఞ. ఆ తర్వాత అన్ని సంఘటనలు చకచకా జరిగిపోయాయి. కొన్ని గంటల తేడాతో దీప్తి కృష్ణల వివాహం, ఆ వెంటనే మనోజ్ఞ కృష్ణ మనోహర్ల వివాహం ఒకే రోజున జరిగాయి, చాలా సింపుల్గా. పెళ్లికి ముందే ఆహుతులందరి సమక్షంలో మైథిలిని తన పెద్ద భార్యగా, కృష్ణ మనోహర్ని తనకు కొడుకుగా పరిచయం చేశాడు శ్రీరామ్. నా కోడలు మనోజ్ఞకి నేనిస్తున్న కానుక అంటూ ఆస్తిలో సగభాగం వారికి చెందేలా రాసిన డాక్యుమెంట్ని ఆమె చేతిలో పెట్టాడు శ్రీరామ్. మనోజ్ఞ కంగారుగా కృష్ణ మనోహర్ వంక చూసింది. అతడు ఆమె చెవిలో ఏదో చెప్పాడు. నాకు వచ్చిన ఈ ఆస్తిని మైథిలి చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తున్నా అంది మనోజ్ఞ. మైథిలి కళ్ళల్లో ఆనందం, గర్వం పోటాపోటీగా దూసుకు వచ్చాయి. అందరూ హర్షధ్వానాలు చేసేసరికి శ్రీరామ్కి ఆనందం కలిగింది. ఓ మూల కొడుకు అలా రిజెక్ట్ చేయటం బాధని కలిగించినా దాన్ని అణిచివేసుకున్నాడు. సమస్త హంగులతో 6 బెడ్రూములు, ముందర చిన్న తోట, స్విమ్మింగ్ పూలు ఉన్న అధునాతనమైన బిల్డింగు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్న కవర్ని మనోజ్ఞ చేతుల్లో పెడుతూ, మనోజ్ఞ, నిన్ను మా దీప్తిలాగే భావిస్తూ వచ్చాను. ఇది నేను నా స్త్రీధనంగా వచ్చిన అమౌంట్ నుంచి కొన్న బంగ్లా. దీన్ని స్త్రీధనంగా నీ దగ్గరే ఉంచుకొని తర్వాత నీ బిడ్డకో కోడలికో ఇచ్చుకో. ప్లీజ్ దీన్ని మాత్రం తిరస్కరించి మా మనసుల్ని నొప్పించొద్దు. ఇది ఇవ్వడంలోనూ నా స్వార్థం ఉంది. మనమంతా ఇందులో కలిసి ఉండాలన్న ఆశతో ఇస్తున్నాను. అక్క, అమ్మ కూడా ఇక నుంచి ఇక్కడే ఉండాలి అంది హేమ ప్రాధేయపూర్వకంగా. మనోజ్ఞ ఇబ్బందిగా కృష్ణ మనోహర్ వంక చూసింది. అతడు భూదేవమ్మ, మైథిలి వంక చూశాడు. ఏం చేయాలి అన్నట్లు. నేను పుట్టిన ఊరిని, ఇంటిని వదిలి రాలేనురా. అమ్మ మాత్రం మీతో పాటే ఉంటుందిలే అంది భూదేవమ్మ. అమ్మమ్మ నా మనసుని గ్రహించింది. అమ్మ కంటే ఎక్కువగా నువ్వే. అలాంటి నువ్వు మాతో ఉండకపోతే మాకు ఈ బిల్డింగ్ అక్కర్లేదు. లేదు, మనమంతా అదే ఊళ్ళో ఉందాం. నేను ఇప్పటిలాగే వారానికోసారి వస్తుంటాను మీ ఇద్దరిని చూసుకోవడానికి. మనోజ్ఞ కూడా మీతో పాటే ఉంటుంది అన్నాడు కృష్ణ మనోహర్ ఖచ్చితంగా. సరిపోయింది సంబరం. ముసలిదాని కోసం కొత్త పిల్లాన్ని పక్కన లేకుండా చేసుకుంటావేంట్రా వెర్రి నాగన్న అందామె చిరుకోపంగా. మనవడి మాటల్లో తొణికిసలాడుతున్న ఆపేక్షని మనసుని తాకుతున్నా. అమ్మా, మిమ్మల్ని ఈ వయసులో ఒంటరిగా వదిలేసి నేను మాత్రం ఇక్కడ ఉండగలనంటారా బాధగా అడిగింది మైథిలి. తాను ఒప్పుకుంటే ఇప్పటినుంచైనా మైథిలి తన భర్తతో కలిసి ఉంటుంది అన్నది స్ఫురించగానే భూదేవమ్మ ఇక కాదని లేకపోయింది. మరి మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తుంటానే అందామె మెల్లగా. ఆ మాటలో ఆమె అంగీకారం అర్థమై అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. మైథిలి వంక శ్రీరామ్ కృతజ్ఞతగా చూశాడు. అనాథల ఒంటరిగా రాలిపోతానేమో అనుకున్నాను, కానీ మీ అందరి ప్రేమాభిమానాలని భగవంతుడు నాకు ప్రసాదించడం నా పూర్వజన్మ సుకృతమేమో అంది భూదేవమ్మ. నేను ఏదో పుణ్యం చేసుకునే ఉంటాను, అందుకే ఇద్దరతల ముద్దుల అల్లుడనయ్యాను అన్నాడు కృష్ణ. అందరూ గలగలా నవ్వారు అతని మాటలకి. శ్రీదేవి భూదేవుల మధ్య నిలిచిన విష్ణుమూర్తిలా కనిపిస్తున్న తండ్రికి ముద్దిచ్చింది దీప్తి. ప్రేమించటంలో, ప్రేమని పంచటంలో ఉన్న ఆనందాన్ని తన పిల్లల ద్వారా మరోసారి గ్రహించటం వల్ల శ్రీరామ్కి ఈ ప్రపంచంలోని ఏకైక అదృష్టవంతుడిని తానే అని అనిపించసాగింది. కథ ఎలా ఉంది? మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే వేరే స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా స్టోరీస్ వినే అలవాటు ఉంటే నా ఛానల్ని తప్పకుండా షేర్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.